అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఉండబోతున్నాను అన్నాడా? ఉండే అవకాశం ఉందన్నాడా? ఉంటానయా అన్నాడా? ఉంటానయా అన్నాడు. ఇక్కడ ఏమని వాగ్దానం చేశాడు? ఆయన నామంలో ఇద్దరు కూడి ఉంటే వారి మధ్యలో అబద్ధాలు చెబుతాడా? నిజంగా ఉంటాడా? సరే వదిలే. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు యుగ సమాప్తి దాకా మనతోనే ఉంటాడంట. ఇది ఎంత వింతైన విషయమో చూడండి. ఇప్పుడు మా నాన్న ఈ వాగ్దానానికి పొందినవాడా పొందనవాడా? మా నాన్న కూడా విశ్వాసే, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు, ప్రభు మార్గంలో కొనసాగాడు, ప్రభు బలలో చేసాడు, ప్రభువును ఆరాధించాడు. ఇప్పుడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానన్న వాగ్దానం మా నాన్నకు వర్తించిద్దా వర్తించదా? మరి మా నాన్న ఇక్కడ లేడుగా, పరదేశంలో ఉన్నాడుగా. నీకు తెలుసా? పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుంది? పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది, భూమి మీద కూడా యేసయ్య సన్నిధి ఉంది. పరదైసులో దేవుని సన్నిధి ఉంది, యేసయ్య సన్నిధి ఉందంటానికి రుజువు ఏంటంటే, పౌలు మహనీయుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగుల ఆశగా ఉన్నది అన్నాడు. అంటే ఆయన వెళ్ళిపోతే ఆడికి వెళ్ళిపోవాలి, పరదైస్కి వెళ్ళిపోవాలి. పరదైస్కి వెళ్ళిపోతే అక్కడ క్రీస్తు ఉంటాడు, ఆయనతో నేను ఉండాలి అని అంటున్నాడంటే పరదైసులో యేసయ్య ఉన్నాడని అర్థం. యేసయ్య సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు, అలాగే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, అలాగే పరదైసులో పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడు, భూమి మీద కూడా ఇద్దరి మధ్యలో ఉన్నాడు, భూమి మీద నీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. యేసు మనందరితో కూడా ఉన్నవాడు. నా మాటలు కాదు, ఇది లేఖనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు దూరంగా లేడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉన్నాడు యేసయ్య. అందుకని అంటున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గూర్చి చింతపడకుడి గాని. ప్రభు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయం